హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష వ్లాగ్స్. నిన్న నైట్ బోర్ కొడుతుందని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశానండి. అయితే నాకు మనీ హీస్ట్ కనపడింది. సర్లే కదా అని చూస్తే ఒక ఐడియా వచ్చింది. ఎందుకు నెక్స్ట్ వీడియో దీని మీద చేయకూడదు అనిపించింది. అయితే ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా వరల్డ్లో జరిగిన అతిపెద్ద రాబరీస్ ఏంటి, వాటి వెనుక ఉన్న మోటో ఏంటి, అయితే ఈ రాబరీ కేసుని ఎలా సాల్వ్ చేశారు అని 3 క్వశ్చన్స్ స్ట్రైక్ అయ్యాయి. ఇంకా ఒక్కసారి స్ట్రైక్ అయితే మనం ఊరుకుంటామా చెప్పండి? మన హర్ష వ్లాగ్స్ బుక్ ఓపెన్ చేశాను, రాయటం స్టార్ట్ చేశాను. ఎక్కడ ఎండ్ చేశానో తెలియనంత రాశాను. చూడండి గురువుగారు, వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మీకు చిన్నదే కావచ్చు, కానీ అది మాకు చాలా విలువైనది. మీ గురించి కేవలం అనలైజ్ చేసి ఈ వీడియోని చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. ఇది మీకు తెలుసా? ప్రపంచంలో 64 కళల్లో చోరకళ ఒకటి. ఈరోజు మనం డిస్కస్ చేసే వీడియోలో వరల్డ్లో టాప్ 10 రాబరీస్ గురించి, ఈ రాబరీ కేసెస్ని ఎలా రిజాల్వ్ చేశారో కూడా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక మొదలెడదామా? కేస్ 1, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ రాబరీ. డేట్ 18th March 2003. లొకేషన్ ఇరాక్లోని బగ్దాద్. ఈ కేసులో కల్ప్రిట్స్ని పట్టించింది జస్ట్ హ్యాండ్ రిటన్ నోట్. 2003లో యుఎస్ ఆర్మీ దళాలు ఇరాక్ మీద ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాయి. ఇరాక్ని రూల్ చేస్తున్న సద్దాం హుసేన్ రూలింగ్కి ఎన్నకాడు పడిపోతుందని అందరికీ తెలుసు. అటువంటి యుద్ధం లాంటి సిచ్యువేషన్లో ఆ కన్ఫ్యూజన్ని వాడుకుని సద్దామ్స్ యంగర్ సన్ కూసే హుసేన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ వచ్చి ఒక హ్యాండ్ రిటన్ లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో ఏమని ఉందంటే, యాజ్ పర్ మై ఫాదర్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ట్రాన్స్ఫర్ $920 million ఇమీడియట్లీ. ఇది చూసిన బ్యాంక్ అఫీషియల్స్ ఒక పక్క వార్ టెన్షన్లో ఉన్నారు. గవర్నమెంట్ కొలాప్స్ అయ్యేలా ఉందని తెలిసినప్పటికీ ఎవరూ ఆ ఆర్డర్ని అపోజ్ చేయడానికి రెడీగా లేరు. సో క్యాష్లో $920 million విత్డ్రా చేసి ట్రక్స్లో లోడ్ చేసి కూసే టీంకి ఇచ్చారు. $920 million అని చెప్తున్నప్పటికీ చాలా సోర్సెస్ ప్రకారం 1 billion వరకు ఉండొచ్చని చెబుతున్నాయి. ఇది వరల్డ్లో ఒక రోజులో జరిగిన లార్జెస్ట్ క్యాష్ రాబరీగా కన్సిడర్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో చాలానే డౌట్స్ ఉన్నాయి. దానిలో కొన్ని, ఏవైతే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడో అవి సద్దాం పర్సనల్ ఫండ్సా లేదా నేషనల్ ట్రెజరీలో ఉండే పబ్లిక్ ఫండ్సా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ కూసే హుసేన్ ఇచ్చిన లెటర్లో ప్రాపర్ ఆథరైజేషన్ లేదు, నో పేపర్ వర్క్, నో అఫీషియల్ రికార్డ్. అలాగే ఆ హ్యూజ్ అమౌంట్ని ఎక్కడ స్టోర్ చేశారు, నో కెమెరా ఎవిడెన్స్, నో ప్రాపర్ ట్రాకింగ్ సిస్టమ్. ఎంటైర్ ప్రాసెస్ వాజ్ ఆఫ్ ద రికార్డ్ అయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత యుఎస్ మిలిటరీ బగ్దాద్ని ఆక్యుపై చేసింది. ఈ ఆపరేషన్లో వాళ్ళు సద్దాం హౌసెస్ని, ప్యాలెస్ని, బంకర్స్ని సెర్చ్ చేశారు. అలా సెర్చింగ్స్లో భాగంగా $650 million బండిల్స్ని సద్దాం హుసేన్ ఇంటి గోడల్లో నుండి వెతికి తీశారు. ఇంకో $20 to $30 million యుఎస్ బార్డర్లో కూడా రికవరీ చేశారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, రిమైనింగ్ $300 million మిస్సింగ్ అయ్యాయి. ఈ అమౌంట్ అనేది ఏమైంది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియని ఒక క్వశ్చన్ మార్క్. రాబరీ తర్వాత కూసే హుసేన్ కొన్ని నెలల గ్యాప్లో యుఎస్ ఆర్మీ ఆపరేషన్లో చంపబడ్డాడు కనుక ఆ డబ్బులు వివరాలు తెలిసే ప్రసక్తే లేదు. కేస్ 2, యాంట్వర్ప్ డైమండ్ హీస్ట్. డేట్ 15th Feb 2003. లొకేషన్ యాంట్వర్ప్ డైమండ్ సెంటర్, బెల్జియం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రాబరీ. మీరు ధూమ్ సినిమా చూసారా? ఆ మూవీ కూడా ఈ రాబరీని బేస్ చేసుకుని తీశారు. యాంట్వర్ప్ బెల్జియం అనేది వరల్డ్స్ డైమండ్ క్యాపిటల్. డైమండ్ సెంటర్లో అండర్ గ్రౌండ్ వాల్ట్ ఉంది. ఓవర్ 160 సేఫ్టీ డిపాజిట్ బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సులన్నీ కూడా డైమండ్స్, గోల్డ్, క్యాష్తో నిండి ఉంటుంది. లియనార్డో నోర్టబెటాలో, ఏమండి నోరు తెలియక నోర్టబెటాలో ఏదో తప్పుగా వచ్చిందనుకుంటా, లియనార్డోను గుర్తుపెట్టుకోండి. ఇతను ఒక ప్రొఫెషనల్ గజ దొంగ. ఈ లియనార్డో ఇటలీలో ఉండేవాడు. ఈ డైమండ్ని రాబరీ చేయాలని 2 years ముందు నుండే ప్లాన్ చేసుకున్నారు. దానికోసం ఇతను డైమండ్ ట్రేడర్లా వస్తూ ఉండేవాడు. అక్కడ సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే మినిమం 10 layers ఆఫ్ సెక్యూరిటీని నెలకొల్పారు. ఇతను అబ్జర్వేషన్స్లో భాగంగా వాల్ట్ లేఅవుట్, సెక్యూరిటీ సిస్టమ్స్, స్టాఫ్ రొటీన్స్, ఫేక్ ఐడెంటిటీతో 100 సార్లకి పైగా అక్కడికి వచ్చి ప్లాన్ చేశాడు. అలాగే ఈ వాల్ట్లో 10 layers ఆఫ్ సెక్యూరిటీ ఉంది.
ఇన్ఫ్రారెడ్ మోషన్ సెన్సార్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్స్, హీట్ డిటెక్టర్స్, లాక్ విత్ 100 మిలియన్స్ కాంబినేషన్స్, సిస్మిక్ సెన్సార్స్, లైట్ సెన్సార్స్, బయోమెట్రిక్ స్కానర్స్, 18-inch థిక్ స్టీల్ డోర్, సర్విలయన్స్ కెమెరాస్, సెక్యూరిటీ గార్డ్ ప్యాట్రోల్స్. వీళ్ళ గ్రూప్ యూజ్ చేసిన ఐటమ్స్లో స్ప్రేడ్ హెయిర్ స్ప్రే, వీటిని హీట్ సెన్సార్స్ నుంచి తప్పించుకోవడానికి యూజ్ చేశారు. జాముడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేసి వాల్ట్ను ఓపెన్ చేయడానికి ఒక డూప్లికేట్ కీని తయారు చేశారు. కెమెరాస్ అన్ని డిసేబుల్ చేశారు. ఈ దొంగల ముఠ ఫెబ్ 14న వాల్ట్ బేస్మెంట్కి రీచ్ అయ్యారు. ఆ టైంలో సెక్యూరిటీ అనేది తక్కువగా ఉంటుందని ఆ డేట్ చూస్ చేసుకున్నారు. టోటల్ అక్కడ 100+ బాక్సెస్ని లేపేశారు. వాటి వాల్యూ సుమారు $100 మిలియన్. ఈ క్రైమ్లో వీళ్ళ గ్యాంగ్ దొరకటానికి పోలీసులకి ఏ క్లూని విడిచిపెట్టలేదు. అయితే ఒక చిన్న శాండ్విచ్ వీళ్ళని పట్టించింది. మీరు విన్నది నిజమేనండి. క్రైమ్ సీన్ నుండి దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి జంప్ అయిపోయారు. అక్కడ వీళ్ళు తిన్న శాండ్విచ్ని డంప్లో పడేశారు. దాని మీద ఉన్న DNA వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అయ్యింది. రాబరీకి యూజ్ చేసిన గ్లౌస్, డైమండ్ ఎన్వలప్స్ అండ్ వాల్ట్ గేర్ని అన్నిటినీ ఆ డంప్లోనే పడేశారు. అదే పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో గోల్డ్ మైన్లా కనిపించింది. కేస్ 3 బ్యాంకో సెంట్రల్ బర్గ్లరీ. డేట్ 6th August 2005. లొకేషన్ ఫోర్టలైజా సిటీ, బ్రెజిల్. 2005లో బ్రెజిల్లోని ఫోర్టలైజా సిటీలో ఉండే బ్యాంకో సెంట్రల్లో క్రోర్స్ ఆఫ్ క్యాష్ ఉండే అండర్వరల్డ్ వాల్ట్ ఉంది. దీనిని ప్లాన్ చేసిన దొంగల ముఠ ఒక ల్యాండ్స్కేపింగ్ కంపెనీని ముందుగా క్రియేట్ చేశారు. బ్యాంక్కి 2 blocks ఆఫీస్కి రెంట్కి తీసుకున్నారు. ఆఫీస్లో వర్కర్స్ లాగా యాక్ట్ చేస్తూ 3 monthsలో 80 meters టన్నెల్ తవ్వారు. టన్నెల్లో 4 meters అండర్ గ్రౌండ్, ప్రాపర్ లైటింగ్, ఏసీ, సపోర్ట్ బీమ్స్, ఎలక్ట్రిక్ లైన్స్ వేయటం వల్ల కన్స్ట్రక్షన్ చాలా ప్రొఫెషనల్గా జరిగింది. August 6th నైట్ వీకెండ్స్లో బ్యాంక్ క్లోజ్ ఉండడం చూసి యూజ్ చేసుకున్నారు. టన్నెల్ నుండి డైరెక్ట్ వాల్ట్లో ఎంటర్ అయ్యి వాల్ట్ ఫ్లోర్ని డ్రిల్ చేసి 160 million క్యాష్ని కొట్టేశారు. CCTV అలారమ్స్ అన్నిటినీ డిసేబుల్ చేసి సండే మార్నింగ్ పని పూర్తి చేశారంటే వీళ్ళు ఎంత ప్రొఫెషనలో అర్థం చేసుకోవచ్చు. ఇది ఆ టైంలో ప్రపంచంలోనే 2nd largest క్యాష్ రాబరీ. ఇంకేముంది, బ్యాంక్ అఫీషియల్స్ మండే మార్నింగ్ వచ్చినప్పుడు వాల్ట్లో ఒక బిగ్ హోల్ అండ్ ఎంటీ షెల్ఫ్స్ చూసి షాక్ అయ్యారు. అయితే పోలీసులు విత్ ఇన్ వీక్స్ ఆఫ్ టైంలో 8 members అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుండి $20 million రికవర్ చేయడం జరిగింది. ఇది వినగానే మీకు ఏ మూవీ గుర్తొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు. కేస్ 4 హటన్ గార్డెన్ హీస్ట్. డేట్ April 2nd, 2015. లొకేషన్ హటన్ గార్డెన్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్, లండన్. హటన్ గార్డెన్ ఏరియా లండన్లో టాప్ డైమండ్ అండ్ జ్యువెలరీ హబ్ ఉంది. సేఫ్ డిపాజిట్ కంపెనీ బేస్మెంట్లో ఒక ఓల్డ్ ఇయర్స్ బిల్డింగ్లో అల్ట్రా సెక్యూర్ వాల్ట్ ఉంది. ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయిన గ్యాంగ్ ఏజ్ సుమారుగా 60 నుంచి 76 మధ్య ఉంటుంది. ఈ గ్యాంగ్ లీడర్ బ్రియాన్ ఈస్టర్ వీకెండ్ని పిక్ చేసుకున్నాడు. 4-day హాలిడే ఉంటుందని. ఫ్రైడే నైట్ వాల్ట్ బిల్డింగ్కి యాక్సెస్ ఇచ్చిన డోర్లోకి వెళ్ళి లిఫ్ట్ షాఫ్ట్ నుండి డౌన్ దిగారు. బేస్మెంట్లో కీ కారిడార్ని రీచ్ అయ్యాక ఇండస్ట్రియల్ డ్రిల్ యూజ్ చేసి 50 centimeter థిక్ కాంక్రీట్ వాల్ని త్రవ్వి వాల్ట్లో 73 లాకర్స్ని బ్రేక్ చేసి క్యాష్, డైమండ్స్, జ్యువెలరీ కలెక్ట్ చేసి పరారయ్యారు. ఈ దొంగతనంలో ఎస్టిమేటెడ్ వాల్యూ సుమారు 200 కోట్లు. ఇది UK హిస్టరీలో బిగ్గెస్ట్ బర్గ్లరీగా కన్సిడర్ చేశారు. మోడర్న్ ఎరాలో ఎటువంటి హ్యాకింగ్ కానీ ఏమీ లేకుండా జరిగిన రాబరీగా కన్సిడర్ చేస్తున్నారు. అంటా ఉంటారుగా ముసలోళ్ళే కానీ మహానుభావుడని, అది వీళ్ళకే వర్తిస్తుంది. కేస్ 5 డన్బార్ ఆర్మోర్డ్ రాబరీ. డేట్ September 13th, 1997. లొకేషన్ డన్బార్ ఆర్మోర్డ్ డిపోట్, డౌన్ టౌన్ ఆఫ్ లాస్ ఏంజల్స్, USA. అలాన్ పేస్ 3 డన్బార్ ఆర్మోర్డ్ కంపెనీలో సేఫ్టీ ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తున్నాడు. జాబ్ వల్ల ఇన్సైడ్ యాక్సెస్ అనేది ఇతనికి ఉంటుంది. కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, గార్డ్ షిఫ్ట్ డీటెయిల్స్, వాల్ట్ టైమింగ్స్ అన్నీ ఇతనికి తెలుసు. అలాన్ 6 months ప్లానింగ్ చేసి ఈ రాబరీలో తన 5 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేశాడు. సెక్యూరిటీ కెమెరా బ్లైండ్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఇతనికి ఇంచ్ టు ఇంచ్ ప్రతిదీ ఎవ్రీథింగ్ తెలుసు. వాల్ట్ లేఅవుట్ని స్కెచ్ వేపించాడు. September 13th సాటర్డే ఎర్లీ మార్నింగ్ 12 AM అలెన్ బిల్డింగ్లోకి ఇన్సైడ్ యాక్సెస్తో ఎంట్రీ ఇచ్చాడు. వాల్ట్ ఓపెన్ చేసి క్యాష్ బండిల్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. టోటల్ $18.9 million ఆ టైంలో యూఎస్లో జరిగిన లార్జెస్ట్ క్యాష్ రాబరీ. బ్యాగ్స్ని లోడ్ చేసి కార్లో వేసి విత్ ఇన్ మినిట్స్లో డిసప్పేర్ అయ్యారు. వాల్ట్లో ఎంట్రీ అండ్ మూవ్మెంట్ చూశాక ఫస్ట్ సస్పిషన్ అలెన్ మీద పడింది. ఫ్లోర్ ప్లాన్ టూ యాక్యురేట్గా ఉంది. సర్విలెన్స్ యాంగిల్స్ ఎగ్జాక్ట్గా అవాయిడ్ చేశారు. సో పోలీస్కి క్లియర్గా ఇన్సైడ్ జాబ్ అని డౌట్ వచ్చింది. కొన్ని నెలల తర్వాత పోలీసులు అలెన్ గ్రూప్ని క్రాక్ చేశారు. FBI ఎవిడెన్స్ గ్యాదర్ చేసి అలెన్ పేస్ అండ్ 5 ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారు.
కోర్టులో అలెన్కి 24 ఇయర్స్ జైలు శిక్ష పడింది. మిగిలిన వాళ్ళకి 17 ఇయర్స్ శిక్ష పడింది. వీళ్ళ దగ్గర నుండి FBI రికవర్ చేసింది $8 to 9 మిలియన్ మాత్రమే. అరౌండ్ $10 మిలియన్ ఇప్పటికీ రికవర్ కాలేదు. బ్లాక్ మార్కెట్లో మనీ లాండరింగ్ చేశారని ఒక అనుమానం ఉంది.